పట్టణ గంగానమ్మపేటలో ఒక భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేశారు. స్థానిక గంగానమ్మపేటలోని డాక్టర్ హనుమంతరావు హాస్పిటల్ రోడ్డులోని 4 అంతస్తుల భవనంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. 3వ అంతస్తులోని ఇంటిలో వచ్చిన మంటలు ఇతర రూములకు వ్యాపించాయి. పొగలు రావడంతోనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సమీప భవనంలోంచి ముందుకు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తర్వాత లోపలికి వెళ్లి పూర్తిగా ఆపేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్టు లీడ్ ఫైర్మెన్ శివరామప్రసాద్ తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టంపై ఇంకా పరిశీలించలేదని గిఫ్ట్ ఆర్టికల్స్ షాప్ యజమాని రాజా చెప్పారు. ప్రమాదం తప్పిపోవడంతో చుట్టుపక్కల నివాసాల వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ నుంచి ఈ గంగానమ్మపేటలో ఈ గిఫ్ట్ ఆర్టికల్ దీంట్లో 3rd ఫ్లోర్లో ఫైర్ అవుతుందని చెప్పి మాకు మెసేజ్ ఉందండి. ఆ మెసేజ్ ప్రకారం వెంటనే మేము వెహికల్తో వచ్చేసాము. వచ్చేటప్పటికి 3 రూముల్లోనూ ఫైర్ క్యాచ్ అయ్యి ఫైర్ అవుతుందండి. పక్క బిల్డింగ్ నుంచి ముందు దాన్ని క్లోజ్ చేస్తూ మేము సెంటర్కి ఇంట్లోకి ఇంకో లైన్ వేసుకొని పైకి వెళ్ళి కంప్లీట్ క్లోజ్ చేసామండి. ఇది షార్ట్ సర్క్యూట్ అని చెప్పి యజమాని చెప్తున్నారండి. షార్ట్ సర్క్యూట్ అని మేము కూడా దాన్ని భావిస్తున్నాం. వేరే అవకాశం ఏం లేదు. కిందకి కానీ పైకి కానీ ఎక్స్టెన్షన్ ఏమి లేదండి. కిందకి ఉంటే ఇంకా పెద్ద ప్రమాదం జరుగుండేది. ప్రస్తుతానికి మాత్రం సేఫ్ అండి. పైన ఎవరు లేరండి. ఆ సందర్భంలో ఎవరు లేరు. అందరూ వాళ్ళ ఇంట్లోంచి కిందకు వచ్చేసి కింద ఉన్నారండి. జరిగినప్పుడు ఏం లేదు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ షార్ట్ వల్ల మొత్తం వ్యాపించింది. పొగలు రావడంతో మనకి ఫోన్ వచ్చిందండి. వీళ్ళ పక్క వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. హుటాహుటిన రావడం జరిగింది. ఇది కంప్లీట్ చేశాం. నా పేరు రాజా, హనుమంతరావు హాస్పిటల్ ఆపోజిట్ 3rd ఫ్లోర్లో ఉంటానండి. నాది గిఫ్ట్ ఆర్టికల్స్ వ్యాపారం. షాప్లో ఇంట్లో ఫైర్ అయినప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. షార్ట్ సర్క్యూట్తో ఫైర్ అయింది. వెంటనే ఫైర్ సిబ్బంది ఫోన్ చేసాము. వాళ్ళు సకాలంలో స్పందించి మంటలార్పారు. అందరికీ ధన్యవాదాలు. సార్, ఇంట్లో నుంచి కట్టుబట్టలతో తప్పితే ఏమి బయటికి తెచ్చుకుంది లేదు. ఎంత జరిగిందంటే ఏమి నేను చెప్పలేను, తెలవదు. అది చూసుకుంటేనే ఏం పోయిందో, ఏం కాలిందో, ఏం మిగిలిందో కూడా తెలవదండి.